నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు. ఎందుకంటే రవి మార్పు, తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్‌గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభమవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాస్తంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన ఉమ్హు, వృషభ రాశిలో ఉండి. ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం. రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన. అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని, ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా, బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టొద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు, చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి. తప్పకుండా నాన్న. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ఉమ్, ఎందుకంటే ప్రతికూలం కంటే అనుకూలం ఎక్కువగా ఉంది. ఉమ్, అనుకూలం ఎక్కువగా ఉంది అంత మాత్రాన వీళ్ళకి ఏదో అన్ని మంచి జరుగుతాయని కాదు. ఉమ్, ఎందుకంటే రాశిలోని శని భగవానుడు, ద్వితీయంలో రాహు, ఉమ్, ఈ 2 గ్రహాలు వెళ్ళి పక్కదారి పెట్టించేస్తుంటాయి. ఉమ్, ఎంత మంచిగా క్రమశిక్షణగా ముందుకు వెళ్దాం అనుకున్నా ఉమ్, ఏదో ఒక మాయలో పడ్డాం, ఉమ్, ఇబ్బంది పడ్డాం అనేది ఖచ్చితంగా ఉమ్, ఈ మాసంలో కుంభరాశి వాళ్ళు జరుగుతుంది. ఉమ్, అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు ఉమ్, 6వ స్థానంలో ఉండడం వల్ల ఉమ్, చాలా మందికి ఏంటంటే ఎప్పటి నుంచో రావాల్సిన ఉమ్, పనులు ఏవైతే అవ్వలేదో ఆ పనులు ఫాస్ట్ అవుతాయి. ఉమ్, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో, గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ సంబంధించిన నిధులు రావాల్సిన ఉమ్, వాళ్ళకి అనుకూలంగా ఉంది ఉమ్, ఈ మాసం. ఉమ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వాళ్ళకి అభివృద్ధి ఉంది. ఉమ్, అయితే మిగతా వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. ఉమ్, మిగతా వ్యాపారస్తులు కానీ, మిగతా ఉద్యోగస్తులు కానీ ఉమ్, సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. అంత మెరుగైన ఫలితాలు అయితే లేవు. ఉమ్, ఎందుకు మెరుగైన ఫలితాలు లేవంటే ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఉమ్, బుధుడు ఇక్కడ వక్రించి ఉన్నాడు. ఉమ్, దానివల్ల ఏంటంటే రవి యొక్క బలాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి అన్నిటికంటే శని ప్లస్ రవి, ఉమ్, ఉమ్, కుంభరాశి శని భగవానుడు. ఉమ్, సో ఎప్పుడైతే శని భగవానుడు ఎక్కువగా బలంగా ఉన్నాడో ఉమ్, అప్పుడు రవి భగవానుడు బలం అనేది తక్కువ ఉంటుంది. ఉమ్, అంటే ఏంటంటే ఉద్యోగస్తుల్లో, ఉద్యోగాలు చేసేవాళ్ళు బదిలీలు వస్తాయి అనుకొని ఉమ్,
మార్పు రావడం కానీ మానేయడం కానీ చేస్తే ఉమ్, ఇబ్బంది పడతారు. ఉమ్, ఒక్కొక్కసారి బదిలీలు కూడా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అంటే వీళ్ళకు ఉండే ప్లేస్, కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ నుంచి అన్కంఫర్టబుల్ ప్లేస్కి వెళ్ళే అవకాశం వస్తుంది. ఉమ్, ఈ అన్కంఫర్టబుల్ వెళ్ళే ప్లేస్కి వెళ్ళడం వల్ల వీళ్ళకి కాస్తంత అనుకూలం అనేది కన్నా ప్రతికూలంగా అనిపిస్తుంది ప్రతికూలం. ఎక్కువగా ఉమ్, వీళ్ళకి తప్ప. మిగతా విషయాల్లో మిగతా విద్యార్థులకి, విద్యా రంగంలో పనిచేసే వాళ్ళకి, ఉమ్, సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అనుకూలం. చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే శని భగవానుడు పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, ఉమ్, ఫేమ్ ఇస్తాడు, అలాగే కష్టాన్ని ఇస్తాడు. ఉమ్, కష్టపడే మనం సిద్ధంగా ఉన్నామంటే ఆ ఫేమ్ అవన్నీ. ఇవ్వడానికి అన్ని ఇస్తాడు. ఎందుకంటే అవును. రవి ఇక్కడ దశమ స్థానంలో రవి ఉన్నాడు కదా. ఉమ్, ఎప్పుడైతే రవి ఇక్కడ దశమ స్థానం నుంచి లాభస్థానానికి మారుతాడో కుంభరాశి వాళ్ళకి, ఉమ్, అప్పుడు ఇంకొంచెం మెరుగైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్, అధికారంతో పాటు ఐశ్వర్యము రెండు కలిసి వచ్చే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి. ఉమ్, మొత్తం మీద చూసుకుంటే మిశ్రమ ఫలితాలే గాని అంత అనుకూలంగా బ్రహ్మాండం కనిపించవు. ఉమ్, అంటే ఎవరికైనా ఏంటి, అన్ని బాగున్నాయి, డబ్బులు రావాలి కదా, అవును. ఆ డబ్బులు అనేది రావు వీళ్ళకి. ఉమ్, 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 అన్ని పనులు అవుతాయి, అవుతాయి. అన్ని అయినట్టు కనిపిస్తాయి, కానీ చేతిలో క్యాష్ అనేది క్యాష్. రాదు. అది డబ్బు చేతిలో కనిపిస్తాయి కదా, ఇది మనకి బాగుంది అనిపించడానికి. ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ 6వ స్థానంలో కుజుడు అన్ని సాధిస్తాడు, అన్ని ఇస్తాడు, కానీ ఖర్చులు అధికంగా ఇస్తుంటాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టు సరిపోతుంది, అదే వచ్చినట్టు కాకుండా కాస్త అప్పు చేసే అవకాశం కూడా ఇప్పిస్తుంటాడు. అప్పు కూడా వస్తుంటాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో అప్పుల జోలికి వెళ్లకుండా వాళ్ళు వచ్చినట్టు చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తే అన్ని పనులు నెమ్మదిగా గట్టెక్కగలుగుతారు. అప్పులు కానీ చేస్తే కాస్త అవి తీర్చడానికి టైం పట్టేస్తుంది. రుణం అనేది వీళ్ళకి కాస్త బాధ కట్టి పెట్టే విషయంలో కనిపిస్తుంది. కుంభరాశి వాళ్ళు రుణాల జోలికి వెళ్లకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది, మంచి ఫలితాలు అనిపిస్తున్నాయి. మరి కుంభరాశి వారికి అంటే ఎలాంటి పరిహారాలు ఉంటాయి చేసుకోవడానికి? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ శని భగవానుడు ప్లస్ కుజుడు ఈ ఇద్దరు వీక్షణ, రాహువు చూడడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, చిన్న చిన్న మాట పట్టింపులు, చిన్న చిన్న గొడవలు. ఎందుకంటే ఇక్కడ వ్యయస్థానంలో శుక్రుడు ఏంటంటే అన్ని ఎంజాయ్మెంట్స్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, వైఫ్ కి వెళ్ళాలనిపిస్తుంది, భర్తకు వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఏదైనా విహారయాత్రకి వైఫ్ కనిపిస్తుంది, భర్త కనిపిస్తుంది, అక్కడ మాట పెరుగుతుంది. అలాగే భర్త కనిపిస్తుంది, వైఫ్ కి ఇష్టం ఉండదు, అలా మాట పెరుగుతుంది. ఇలా ఇద్దరికి అనిపించదు, పిల్లలకి అనిపిస్తుంటుంది. సో ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి కనుక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, శని భగవాన్ కుంభరాశి ఉన్నారు కనుక ప్రతినిత్యం హనుమంతుడు మంత్రం చదువుకోవడం, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడము, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. జంట నాగులు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు కాస్త మంగళవారం పూట భార్యాభర్తలిద్దరు ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి పాలు పోస్తే ఆ వారం వాళ్ళకి ఏ మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా కాపురం బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇది కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు. ఓకే అమ్మ, మరి కుంభరాశి వారి గ్రహస్థితులు కానీ అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.